టాలీవుడ్ నటి హేమకు బిగ్ రిలీఫ్ దక్కింది. బెంగళూరు రేవ్ పార్టీ కేసులో హేమకు బెయిల్ మంజూరైంది. న్యాయస్థానం ఆమెకు ఇవాళ బెయిల్ మంజూరు చేసింది. దీంతో హేమ పరప్ప అగ్రహార జైలు నుంచి విడుదలయ్యారు. జ్యుడిషియల్ కస్టడీలో భాగంగా హేమ కొన్ని రోజులుగా పరస్పర అగ్రహార జైల్లో ఉన్నారు. అయితే ఆమెకు న్యాయస్థానం బెయిల్ మంజూరు చేయడంతో జైలు నుంచి విడుదలయ్యారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర ప్రకంపనలు సృష్టించినటువంటి బెంగళూరు రేవ్ పార్టీలో అరెస్ట్ అయినటువంటి సినీ నటి హేమ ఈ రోజు షరతులతో కూడినటువంటి బెయిల్ ద్వారా విడుదల కావడం జరిగింది. కొద్దిసేపు క్రితమే ఆమెకు సంబంధించిన బెంగళూరు సంబంధించిన కోర్టు ఆమెకు బెయిల్ మంజూరు చేసింది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్నటువంటి హేమ పరప్ప అగ్రహార జైలు నుంచి కొద్దిసేపు క్రితమే పర్సనల్ వ్యక్తిగత పూచీకత్తులతో విడుదల కావడం జరిగింది. అయితే హేమకు కొన్ని షరతులను కూడా కోర్టు విధించడం జరిగింది. ఈ కేసు విచారణ అయ్యేంత వరకు కూడా పోలీసులకు పూర్తిగా సహకరించాలంటూ కూడా హేమకు కోర్టు ఆదేశాలు చేస్తుంది. మరోవైపు ఎక్కడికి అంటే పోలీసులకు సమాచారం లేకుండా దేశం విడిచి ఎక్కడికి కూడా వెళ్లిపోవడానికి లేదు. మరోవైపు కేసు పూర్తయ్యేంత వరకు కూడా పోలీసుల సమగ్ర విచారణకైతే సహకరించాలంటూ కూడా ప్రస్తుతం హేమకు కొన్ని షరతులను కూడా కోర్టు విధించినట్లు కూడా సమాచారం తెలిసింది. దాదాపు బెంగళూరు రేవ్ పార్టీ కేసులో హేమ గతంలోనే మనం చూసాం, తను బెంగళూరు రేవ్ పార్టీకి వెళ్ళలేదంటూ కూడా అనేక వీడియోని రిలీజ్ చేసింది. కానీ హేమ బెంగళూరు పార్టీకి రేవ్ పార్టీకి వెళ్ళింది. అదేవిధంగా బెంగళూరు పోలీసులు విడుదల చేసినటువంటి ఫొటోస్ చూసాం. ఆ తర్వాత ఆ ఫ్లైట్ టికెట్స్ కూడా మనం చూసింది. మరోవైపు బెంగళూరు సంబంధించిన రేవ్ పార్టీలో బ్లడ్ శాంపుల్స్ లో హేమ డ్రగ్స్ తీసుకున్నట్టు కూడా పాజిటివ్ రిపోర్ట్ కూడా రావడం కాబట్టి ఈ నేపథ్యంలోనే ఆమెను విచారించినటువంటి బెంగళూరు క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఎట్టకేలకు ఆమెను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఆమెని అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్ తరలించిన నేపథ్యంలో ఈ రోజు షరతులతో కూడినటువంటి బెయిల్ ని మాత్రము కోర్టు బెంగళూరు సంబంధించిన కోర్టు మాత్రము ఆమెకు మంజూరు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే కొద్దిసేపు క్రితమే ఈ జైల్లో ఉన్నటువంటి పరప్ప అగ్రహార జైల్లో ఉన్నటువంటి నటి హేమ విడుదల కావడం జరిగింది. హేమ రేపు స్పందిస్తుందా లేదా, ఎలాంటి వ్యాఖ్యలు చేస్తుందని మాత్రం వేచి రావాల్సింది చెప్పవచ్చు. థ్యాంక్ యూ సునీల్ ఫర్ ద అప్డేట్స్.